వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భువనగిరి మున్సిపాలిటీలోని 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ను దాఖలు చేశారు స్వాతి హరీష్ గారు. ఈ నేపథ్యంలో వారు ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తోంది, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది, వారిని కౌన్సిలర్గా గెలిపిస్తే వారు ఆ ప్రజలకు ఏం చేయనున్నారు, ఆ వార్డులో ప్రధానంగా వారు గుర్తించిన సమస్యలు ఏంటి అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అండి. మీరు మొదటిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఒక కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ను దాఖలు చేశారు. పొలిటికల్గా రావాలని ఎందుకు అనుకున్నారు? ప్రజల సమస్యలు గమనించాను. మన కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుంది అన్న తరుణంలో నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి చిన్న వయసులో టికెట్ కల్పించింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో ముందుకు వస్తున్నాను. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు పెట్టి చాలా ప్రజలకి న్యాయం చేకూరుస్తుంది. ఇందిరమ్మ ఇండ్లు చాలా వరకు అందినాయి. రెండో విడతలో కూడా ఇంకా ఉన్న వాళ్ళకు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే రైతు రుణమాఫీ చేసింది, దాన్ని కూడా ప్రజలు కాంగ్రెస్ కి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి అందుబాటులో లేవు. చాలా మంది ఈ విషయంలో సఫర్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఈ రేషన్ కార్డులని అందించింది. దానికి చాలా సంతోషపడుతున్నారు ప్రజలంతా. రేషన్ కార్డు ప్రతి ఒక్క చోట ఆధార్ కార్డు ఎంత విలువైనదో రేషన్ కార్డు కూడా అంత విలువైనది. కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ రేషన్ కార్డులు అందించింది. అలాగే నాకు చిన్న వయసు అని ఆలోచించకుండా కూడా యువతకు కూడా అవకాశం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 4వ వార్డులో మీరు ప్రధానంగా గుర్తించిన సమస్యలు ఏమున్నాయి? నేను ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకున్నప్పుడు ప్రజలు కొన్ని చోట్ల మాకు డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేదు అని చెప్తున్నారు, స్ట్రీట్ లైట్ల గురించి చెప్తున్నారు. నేను పోటీ చేస్తున్న తరుణంలో మంచి చేస్తా అని ఆలోచించి నన్ను గెలిపించిన వెంటనే నేను ఈ పనులు మొత్తం పూర్తి చేస్తాను. అలాగే కోతుల బెడద కూడా ఈ రాయగిరి గ్రామంలో ఎక్కువగా ఉంది. దీన్ని కూడా సమస్య పరిష్కరించి పెద్దవాళ్ళతో మాట్లాడి సమస్యను కూడా త్వరగానే పరిష్కరిస్తానని చెప్పాను. ప్రతి ఒక్క ఓటర్కి కూడా నన్ను నమ్మి ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో నన్ను గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్కి తెలియజేస్తున్నాం. ఒక మహిళగా మీరు వచ్చారు, మహిళలకు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మన ప్రభుత్వం మహిళలకి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చి ఫ్రీ బ్రష్ అని పెట్టింది. అలాగే బతుకమ్మ చీరలు, ఇందిరమ్మ చీరలు అని ఇస్తున్నది. అలాగే లేని రుణాలు ఇస్తున్నది. మొన్న రేవంత్ సార్ ఇక్కడికి విచ్చేసి కూడా మనకి వడ్డీ లేని రుణాలు చెక్కులు అందజేశారు. ఇలాగే ప్రోత్సహిస్తూ మహిళలని ఇంకా ఇలా వచ్చిన డబ్బులు వేస్ట్ చేయకుండా వాళ్ళు ఒక గ్రూప్గా రెడీ అయ్యి ఒక బిజినెస్ లాంటివి రన్ చేసుకుంటున్నారు. దానికి మన సహకారం కూడా ఉంటుందని నేను తెలియజేశాను. కాంగ్రెస్ తరపున వాళ్ళని అన్ని విధాలుగా ఇలాగే ప్రోత్సహిస్తూ ఉంటాము. ఇంకా మనకు 3 ఏళ్ల పైనే మన కాంగ్రెస్ పార్టీకి అవకాశం. ఈ అవకాశాన్ని మహిళలకి ఖచ్చితంగా మంచి చేయడంలో తోడ్పడతాం. 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపు నుండే కాకుండా మిగతా పార్టీల నుండి కూడా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వారిని కాదని ఇక్కడి ప్రజలు మీకు ఎందుకు వేయాలి ఓటు? పైన ప్రభుత్వం కూడా కాంగ్రెస్ నడుస్తుంది. మన ఎమ్మెల్యే సార్ కూడా ఉన్నారు. మనకి ఎలాంటి నిధులు కావాలన్నా మనం అక్కడి నుంచి కొట్లాడి మనం ఇక్కడ కూడా 4th వార్డు నుంచి కూడా కాంగ్రెస్ తరఫున గెలిచి వెళ్ళి అధిక నిధులు కొట్లాడి తీసుకురావడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే 5 సంవత్సరాల కాలం వెనకకు పోవాల్సి వస్తుంది. అందరూ ఓటర్ అభ్యర్థులు గమనించి, ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడే ఉన్నారు, గమనించండి. పైన కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. మన ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తరపు నుంచి ఉన్నారు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్న పనులు మొత్తం సాల్వ్ చేసుకోవడానికి వీలైతుంది, అధిక నిధులు తెచ్చుకోవడానికి మనకి వీలైతుంది. గమనించి ఓటర్లు నాకు అన్ని విధాలుగా మనకి సపోర్ట్ చేస్తుంది. పైన గవర్నమెంట్ ఫ్రీ బస్సు ఉంది మహిళలకి. అలాగే చాలా సంక్షేమ పథకాలు కూడా మహిళలకి అందిస్తుంది. ఈరోజు చాలా వరకు మహిళలకి అవకాశం లభించలేదు రాజకీయాల్లో. మన రేవంత్ సార్ వచ్చిన తర్వాత అందరూ లేడీస్ చాలా వరకు ముందుకొచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయంలో కూడా. ఇలాంటి అవకాశాలు మన కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పిస్తుంది, ఆలోచిస్తున్నారు. అందరూ పేదలకు సన్నబియ్యం కల్పిస్తుంది, అందుతున్నాయని చెప్తున్నారు. ఇంటింటికి వెళ్ళి నేను సమస్యలు అడుగుతున్నప్పుడు మేము సంతోషంగా ఉన్నామమ్మా, ఇంకా మాకు అభివృద్ధి కావాలి అని అంటే ఎలాంటి అభివృద్ధి కావాలన్నా మేము ముందుంటామని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. మన రేవంత్ సార్ కూడా, మన అనిల్ సార్ కూడా మనకు సహాయం చేస్తారు ఈ విషయంలో. 4వ వార్డు ప్రజలకి మీరు ఏం చెప్పదలిచారు? నేను ఎయిర్+ స్వాతి హరీష్, కాంగ్రెస్ అభ్యర్థిగా 4th వార్డు నుంచి మీ ముందుకు వస్తున్నాను. నా మీద నమ్మకం ఉంచి దయచేసి ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ తరపున చేయి గుర్తుకి
ఓటు వేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినటువంటి స్వాతి హరీష్ గారు మరి మొదటిసారిగా రాజకీయాల్లోకి ఒక మహిళగా అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక సామాన్య మహిళగా అక్కడ ఉన్నటువంటి సమస్యలేంటో నాకు తెలుసు, మా వార్డులో ప్రధానంగా నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని, అదేవిధంగా డ్వాక్రా గ్రూప్ మహిళలకు చేయూతనిస్తూ పలు శిక్షణ కార్యక్రమాలను కూడా ఇచ్చే విధంగా వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా సహాయ సహకారాలు అందిస్తానంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా కొంతమందికి అందాయి, ఇంకా అందవలసినవి ఉన్నాయి. అలాగే రేషన్ కార్డులు కూడా వచ్చాయి, ఇంకా రేషన్ కార్డులు అందాల్సింది ఉంది. ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని ప్రతి ఇంటికి చేరవేరుస్తూ తన వార్డును అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తానని ఈ సందర్భంగా తెలుపుతున్నారు. మరి ఆ వార్డు ప్రజల ఆశీర్వాదంతో తాను కౌన్సిలర్గా గెలుపొందాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ TR9 టీవీ. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.